నమస్కారం. రవి డెంటల్లో ఒక కొత్త బ్రాంచ్ని ఇంక్లూడ్ చేశాము. చిగుర్లకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి డాక్టర్ కృష్ణ గారు రాజమండ్రి నుంచి ప్రతి ఆదివారం అవైలబిలిటీలో ఉంటారు. ఆయన చిగుర్ల సమస్యలకు సంబంధించి ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా విషయాలు తెలియజేస్తారు. సో ఆయన చాలా మంచి డాక్టర్. మా హాస్పిటల్లో ఆయన మాతో పాటు కలిసి మా టీంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సో ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడగవలసిందిగా డాక్టర్ పూజితాని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? లేజర్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్స్కి మెయిన్ చిగురు సమస్య అంటే చాలామందికి వాళ్ళకి చిగురు సమస్య ఉన్నదని చాలామంది వాళ్ళు గ్రహించుకోలేరు. అంటే బ్లీడింగ్ గమ్స్ ఏదో టీవీలో ఎక్కడ చూపించినప్పుడు పేస్ట్ వాడితే తగ్గిపోద్దని వాళ్ళు చెప్తారు. కానీ బ్లీడింగ్ గమ్స్ అంటే చిగులు అంటే రక్తం వచ్చిన చిగులు వాపులు అనేది చిగులు వాపు ఇండికేషన్. చిగుల మధ్యలో ఏదైనా ఫుడ్ ఎవరైనా ఎక్కున్నా సరే వాళ్ళందరికీ చిగురు సమస్య ఉన్నట్టుగా. చిగురు సమస్య ఎవరి వాళ్ళు గ్రహించడం కష్టం. ఎందుకంటే చిగురు సమస్యలో ఎప్పుడు ఏ పేషెంట్కి నొప్పులు అనేవి ఉండవు. చిగురు సమస్యలో పేషెంట్కి పళ్ళు కదులుతాయి. పళ్ళు కదులుతాం అనేది వాళ్ళు గ్రహించుకోలేరు. సో ఒక డాక్టర్కి వచ్చి చూపించుకుని అంటే ఒక డెంటిస్ట్కి వచ్చి చూపించుకున్నప్పుడు వాళ్ళు మీ పళ్ళు కదులుతున్నాయి అని చెప్పి మీకు అవగాహన చెప్తే మీకు చిగురు సమస్యలను మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు ఇది లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం చేయించుకోవాలి. కన్వెన్షనల్ అంటే ఒకప్పుడు పాత ప్రొసీజర్స్ ఏంటంటే బ్లేడ్ పెట్టి కోసి చాలా బ్లడ్ లాస్ అది ఉండేది. ఇప్పుడు లేజర్ ప్రొసెస్లో ఏంటంటే కనీసం పేషెంట్కి అనస్థీషియా కూడా ఇవ్వాల్సిన పని ఉండదు, ఓన్లీ లేజర్. అప్పుడు ఒకటే ఇదే ఫ్లాప్ సర్జరీ చేయాలంటే 2-3 సార్లు పిలవాల్సి వచ్చేది పేషెంట్ని 1 వీక్ గ్యాప్తో. ఇప్పుడు అలా కాదు, ఒకటే అటెంప్ట్లోని పేషెంట్ కావాలంటే మొత్తం ఫుల్ మౌత్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే కన్వీనియన్స్ కోసం మేము 2 అపాయింట్మెంట్స్ పెడుతున్నాం. దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? లేజర్ సర్జరీ వల్ల కన్వెన్షనల్ మామూలు సర్జరీ చేయించుకున్నప్పుడు ఏవైతే ఇబ్బందులు ఉంటాయో లేజర్ సర్జరీలో కూడా అవే ఉంటాయి. కానీ దానికన్నా 1/10 దానికన్నా చాలా తక్కువ ఉంటుంది. చిన్న సర్జరీ చేయించుకున్నప్పుడు డిస్కంఫర్ట్స్ ఎప్పుడో కామనే కాబట్టి దీంట్లో కూడా చిన్న డిస్కంఫర్ట్ అని ఉంటుంది. అంటే లేజర్ సర్జరీ చేయించుకున్న తర్వాత కొంచెం సెన్సిటివిటీ, దానికి ఏంటంటే ఒక సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడితే రిజాల్వ్ అవుతుంది. అంతే తప్ప పెద్ద బాధలు అంటే ఏముండవు. లేజర్ ఈజ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్స్. ఒక్కసారి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక మళ్ళీ చేయించుకోవాలా? అంటే ఎన్ని మంత్స్కి? అంటే యాజ్ ఎ డెంటిస్ట్ పేషెంట్స్కి మేము ప్రతి 1 ఇయర్కి ఫాలోఅప్ రమ్మని చెప్తాం. వాళ్ళు ఫాలోఅప్ వచ్చి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ చేస్తుంటే మళ్ళీ లేజర్ సర్జరీ అనేది చేయించుకోవాల్సిన పని ఉండదు. కానీ ఎప్పుడైనా చిగురు సమస్య ఉందని చెప్పినప్పుడు మాత్రం వెంటనే చేయించుకోకపోతే మట్టుకి లాంగ్ టర్మ్లో పళ్ళు వార్స్ పెట్టి ఒకటి ఊడిపోతాయి. ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా? అంటే ట్రీట్మెంట్ చేసిన వెంటనే ఉప్పు కారాలు లాంటివి గట్టిగా తినొద్దని చెప్తాం. ఎందుకంటే ఓపెన్ వూండ్ మీద ఉప్పు కారం పడినట్టుగా అవుతుంది. సో అదొకటి జెండు బాంబులు రాయొద్దని చెప్తాం. ఏమన్నా అంటే ఇచ్చిన మెడికేషన్ సరిపోతుంది. జనరల్ పెయిన్ కిల్లర్స్ అవి. కాస్ట్ ఎంత అవుతుంది? ఈ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది పేషెంట్కి ఉన్న వ్యాధి తీవ్రత బట్టి ఒకరికి 20,000 to 30,000 మధ్యలో అప్రాక్స్గా చెప్తాం. కొంతమందికి ఏంటంటే నోటు మొత్తం వ్యాధి ఉండదు, ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఇంకో సైడ్ తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉన్న సైడ్కి మినిమం ఛార్జ్ చేసి ఎక్కువ ఉన్న సైడ్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. లేజర్ని మా గుడివాడ టీంలో మీరు అందుబాటులోకి తీసుకొచ్చి గుడివాడ ప్రాంత ప్రజలకి చికిత్స చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.